రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అక్రమ దోస్తీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే బీజేపీ ఎంపీలకు కోపం రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీయే ఆరోపిస్తున్నారు. కానీ హస్తం పార్టీ చేస్తున్న కుంభకోణాలపై ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోకపోవడంపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో చేరికల సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ అక్రమ బంధాన్ని కేటీఆర్ ఎండగట్టారు. బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, భాస్కర్ గౌడ్, షేక్ ఆరిఫ్, వెంకటేష్ తమ అనుచరులతో కలిసి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ సర్కార్ అక్రమ దోస్తీపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ భస్మాసుర హస్తం కాటేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోదీయే ఇక్కడ అంటారు. మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారని కేటీఆర్ నిలదీశారు. RRR సినిమా కన్నా RR ట్యాక్సులు ఎక్కువయ్యాయని అంటున్న ప్రధానమంత్రి రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బావమరిదికి అక్రమంగా అమృత్ టెండర్లు కట్టబెట్టారని ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. ఇక మణికండలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నాయని, ఇవి బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధానికి నిదర్శనాలు కావా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ పేరుతో 1,50,000 కోట్లు లూటీ చేస్తుంటే బీజేపీ వాళ్లు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సవాల్కు స్పందించిన బీజేపీ నాయకులు మూసీలో జరుగుతున్న అక్రమాలను 1,50,000 కోట్లు ఎవడబ్బ సొత్తని ఖర్చు చేస్తారో అడగాలన్నారు. దీనిపై బీజేపీ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 4-5 దశాబ్దాలుగా ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్సులు కట్టించుకొని మరి హైదరాబాదీలను కబ్జాదారులు అంటారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కోట్ల విలువ చేసే ఇండ్లను కూలగొట్టి దిక్కులేని వాళ్లను చేస్తారా అంటూ నిలదీశారు. అయినా తమకు ఎవరు మేలు చేస్తారో, కష్ట సమయాల్లో ఎవరు వెంట ఉంటారో నగర ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయిందని చెప్పారు. సమైక్య పాలనలో వెనుకబడిన తెలంగాణ దేశంలోనే ఎన్నో రంగాల్లో రోల్ మోడల్ నిలిచిందని, కేసీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్ ను ప్రజలు గెలిపించారని చెప్పారు. రాజేంద్రనగర్ లో ఉప ఎన్నిక రావటం, గులాబీ జెండా ఎగరటం ఖాయమని కేటీఆర్ తేల్చి చెప్పారు. మరోవైపు పదవులు, పైరవీల కోసం ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు బీఆర్ఎస్ వెంటే నిలవడం గర్వంగా ఉందన్నారు కేటీఆర్. గులాబీ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్న కేటీఆర్ 24 ఏళ్లలో పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలంగా మారిందని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫినిష్ చేస్తామని కొందరు కలలు కంటున్నారని, గతంలో ఇలా అన్న వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా నిలిచిపోతుందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుము బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుళ్లనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎత్తైన కుర్చీలో కూర్చున్నంత మాత్రాన పెద్దలు అయిపోరని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ సోనియా గాంధీని మాత్రమే కాకుండా ప్రజలందరినీ మోసం చేశాడని మండిపడ్డారు. మూసి మురికి కూపం కావటానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని గుర్తు చేశారు. మూసిని తిరిగి బతికించాలంటే ముందు మురుగునీటిని శుద్ధి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు కదా. మరి మూసితో మురిసే రైతులెందరు? మూసితో కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత?
మూసీ మూటల్లో మీ వాటా ఎంత అని కేటీఆర్ కాంగ్రెస్ ని నిలదీశారు. మరోవైపు బాపు ఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని కాంగ్రెస్ అంటుంటే గాంధీజీకి విగ్రహాలంటే ఇష్టం ఉండదని, అవే డబ్బులతో పేదలకు మంచి చేయాలని ఆయన మనవడు తుషార్ గాంధీయే చెప్తున్నారని గుర్తు చేశారు. అయినా గాంధీ విగ్రహాన్ని గాడ్సే వారసుడైన రేవంత్ పెడితే ఊరుకుందామా అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదన్నారు కేటీఆర్. ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తీవి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటామా సార్? నాకు అర్థం కాదు. మనం గాడ్సే లాంటోడు, గాడ్సేకి వారసుడు ఈయన వచ్చాట గాంధీ గారి విగ్రహం పెడతాడంట, అది కూడా బాపు ఘాట్లో. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు అని దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడి కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చింది చదివే అమాయకుడని అన్నారు. ఢిల్లీలో రాహుల్ అదానీని వ్యతిరేకిస్తుంటే ఇక్కడేమో రేవంత్ అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడని విమర్శించారు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి అమావాస్య నాడు కొన్న పటాకులు కార్తీక పౌర్ణమి నాటికి పేల్తలేవని చురకాంటించారు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులైనా ఈడీ బీజేపీ వాళ్ళు ఒక్క ప్రకటన చేయలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ నేతల ఇండ్లలో పిన్ను దొరికినా మీడియాకు లీకులిచ్చారని గుర్తు చేశారు. మూసీ కుంభకోణం, గిరిజనుల భూమి గుంజుకోవటం, అర్హత లేని కంపెనీలకు అమీన్పూర్ భూములు కేటాయింపు, పొంగులేటి ఇంటిపై రైడ్స్ అంశాలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కోపం వస్తుందని చెప్పారు. కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రశ్నించడం మానేస్తామనుకుంటున్నారేమో. తాము జైలుకు పోయినా వందలాది మంది కేసీఆర్, కేటీఆర్లు పుట్టుకొస్తారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పరిపాలన 11 ఏండ్ల దారుణ పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతుందా, మళ్లీ కేసీఆర్ పాలన ఎప్పుడొస్తుందా అని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలందరికీ దోఖా ఇచ్చిందని మాజీ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. ఏడాది కావస్తున్న 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.